ఖమ్మంలో తిరుగు లేదు అంటున్నారు తుమ్మల. రాష్ట్రం మారినా జిల్లా సరిహద్దులు మారినా 40 ఏళ్లుగా తుమ్మలపై ఖమ్మం ప్రజలకున్న నమ్మకం చెక్కు చెదరలేదు. తుమ్మల కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. రాజకీయాల్లో తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆయన అనుచరులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 4 దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. 1986 మే 14న తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేసి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా అంతటా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు తుమ్మల అనుచరులు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండడమే కాకుండా ఈరోజు కూడా మంత్రిగా ఉండడము నిజంగా చాలా గర్వకారణము. 20 ఏళ్ల పాటు 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు తుమ్మలకే సొంతం. ఎన్టీఆర్ హయాంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు తుమ్మల నాగేశ్వరరావు. 1985 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1986 మే 14న ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అందరు ముఖ్యమంత్రుల దగ్గర అదే నిబద్ధతను కొనసాగిస్తూ ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి సేవలు చేసే అవకాశం ప్రతి ఒక్కళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కూడా మా తుమ్మల అని చెప్పుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తు కూడా ఇదే పద్ధతిలో మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ. ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మల మార్కు కనిపిస్తోంది. 1985 నుంచి 2025 వరకు శిలాఫలకాల్లో తుమ్మల పేరు ఉంటుంది. రోడ్లు లేని ఏజెన్సీల్లో రోడ్లు వేయించారు. బ్రిడ్జీల నిర్మాణానికి కృషి చేశారు. శబరి బ్రిడ్జి తీగడ దగ్గర తాలిపేరు నదిపై బ్రిడ్జి నిర్మాణంలో, భద్రాచలంలో గోదావరిపై 2వ బ్రిడ్జి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనకు కృషి చేశారు తుమ్మల. ఎన్టీఆర్ గారి మరి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి 40 సంవత్సరాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో ఆయన అభిమానులందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక అభివృద్ధి ప్రదాత తుమ్మల రాజకీయంగా ఉద్దండులను ఢీకొట్టారు. జలగం ఫ్యామిలీని ఢీకొట్టి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. ఇప్పుడు పువ్వాడ అజయ్తో సై అంటే సై అంటున్నారు. పొలిటికల్ గా ఆటుపోట్లు ఎదురైనా నిలదొక్కుని ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ వస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి తుమ్మల 40 ఏళ్ల పొలిటికల్ జర్నీని అభినందిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు ఆయన అభిమానులు.